ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా మారింది అగ్రరాజ్యం పరిస్థితి. ఇరాన్ విషయంలో తానొకటి తలిస్తే దైవం మరొకటి చేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అమెరికా జోక్యంతో యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే తమ దాడులపై ప్రతిస్పందన విషయంలో ట్రంప్ లెక్కలు తప్పినట్టుగా కనిపిస్తోంది. టెహ్రాన్లో అధికార మార్పిడి ఆయన ఫస్ట్ టార్గెట్. అయితే అధికార మార్పిడి ముందు యుద్ధం కారణంగా తలెత్తే సమస్యలు పెద్దవేమీ కాదనుకున్న అమెరికా అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితంగా ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చమురు నిల్వలను బయటకు తీయాల్సి వస్తోంది. ఇరాన్పై దాడులు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో అధ్యక్షుడు ట్రంప్ ఉన్నప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ వైట్ స్పష్టం చేశారు. యుద్ధం వల్ల పశ్చిమాసియాలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగబోదని, ఇంధన మార్కెట్లలో సంక్షోభం తలెత్తదని ఆయన ధీమాగా చెప్పారు. అదే మాట ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆగమాగం చేస్తోంది. దాడులు తీవ్రతరం చేస్తే ఆర్థిక వ్యవస్థలను టెహ్రాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్న హెచ్చరికలను కొట్టిపారేశారు. అదే ఇప్పుడు అగ్రరాజ్యాన్ని చిక్కుల్లో పడేసింది. చమురు రవాణాను ఇరాన్ అడ్డుకుంటుందనే కొంతమంది ఆందోళనలే ఇప్పుడు నిజమయ్యాయి. హార్మోజ్ జలసంధిని టెహ్రాన్ మూసివేసింది. గతం కంటే ఈసారి రవాణా నౌకలపై భారీగా దాడులకు దిగుతోంది. పర్షియన్ గల్ఫ్లో ఇంధన రవాణా పూర్తిగా స్తంభించింది. దీంతో అమెరికాలో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికన్లపై భారాన్ని తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. హార్మోజ్ జలసంధిపై ట్రంప్ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ లేదంటూ డెమోక్రాట్ సెనేటర్ క్రిస్టోఫర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరోవైపు యుద్ధం ఆపుతానంటున్న ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ షాక్ ఇచ్చారు. అమెరికా ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలంటే తాము పెట్టిన 3 షరతులను అంగీకరించాల్సిందేనంటున్నారు. టెహ్రాన్ 3 కండిషన్లలో మొదటిది ఇరాన్ యొక్క హక్కులను గుర్తించాలి. అంతర్జాతీయంగా ఇరాన్కు ఉన్న భద్రత, అణు కార్యక్రమానికి సంబంధించిన హక్కులను గుర్తించాలని కోరింది. ఇక రెండోది యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం ఇవ్వాలి. అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్లో జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. మూడవది మళ్లీ దాడి చేయబోము అని అంతర్జాతీయ హామీ ఇవ్వాలని కోరింది. దీంతో యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో, ఎప్పుడు ఆగిపోతుందో ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. అయితే యుద్ధ పరిణామాలు మాత్రం ప్రపంచంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.